హాయ్ ఫ్రెండ్స్, జపనీలు అనగానే మనకు ఒకే రకమైన పోలికలు, ఒకే రకమైన సంస్కృతి గుర్తొస్తాయి. కానీ జపనీలు అసలు ఎవరు అనేటువంటి 100 ఏళ్ల నాటి ప్రశ్నకు డిఎన్ఏ సైన్స్ ఇప్పుడు ఒక మైండ్ బ్లాకింగ్ సమాధానం చెప్పింది. జపాన్ ప్రజల శరీరాల్లో కేవలం 2 కాదు, ఏకంగా 3 వేర్వేరు ప్రాచీన మానవుల జాతుల రక్తం ప్రవహిస్తోందని తేలింది. చరిత్రను తిరగరాస్తున్న ఆ జెనెటిక్ మ్యాప్ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ చారిత్రాత్మక పరిశోధనను జపాన్లోని ప్రసిద్ధ రైకర్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడికల్ సైన్సెస్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ప్రొఫెసర్ చికాషి తెరావో నేతృత్వంలోని టీం జపాన్ వ్యాప్తంగా ఉన్నటువంటి 3200 మందికి పైగా ప్రజల పూర్తి జన్యువులను పరీక్షించింది. దీనికి సంబంధించిన వివరాలు ప్రతిష్టాత్మక సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇన్నాళ్లు జపనీలు కేవలం 2 పూర్వీకుల నుంచే వచ్చారని సైన్స్ నమ్మింది. ఇందులో ఒకటి 1000 ఏళ్లుగా అక్కడే బతికిన జోమాన్ వేటగాళ్ళు, రెండోది చైనా నుంచి వచ్చిన రైతులు. కానీ ఈ కొత్త పరిశోధనలో ఈశాన్య ఆసియాకు చెందినటువంటి ఎమిషి అనే ఒక అరుదైన 3వ జాతి పూర్వీకుల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ 3 భిన్నమైన సంస్కృతుల కలయికే నేటి ఆధునిక జపనీస్ నాగరికత. శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని పట్టుకోవడానికి పాతకాలపు పద్ధతులను పక్కన పెట్టి మనిషి శరీరంలోని మొత్తం 300 కోట్ల డిఎన్ఏ బేస్ పెయిర్స్ను చదివేటువంటి హోల్ జీనమ్ సీక్వెన్సింగ్ టెక్నాలజీని వాడారు. ఇది సాధారణ పద్ధతుల కంటే 3000 రెట్లు ఎక్కువ సమాచారాన్ని ఇస్తుంది. దీని ద్వారా జపాన్లోని వివిధ ప్రాంతాల ప్రజల మధ్య ఉన్నటువంటి సూక్ష్మమైన జన్యు వైవిధ్యాన్ని క్లియర్గా మ్యాప్ చేశారు. ఈ పరిశోధనలో మరో వింత నిజం బయటపడింది. 1000 ఏళ్ల క్రితం అంతరించిపోయిన నియాండర్తల్ మరియు డెనిసోవన్ అనేటువంటి ప్రాచీన మానవ జాతుల డిఎన్ఏ ఆనవాళ్లు ఇప్పటికీ జపనీల శరీరంలో సజీవంగా ఉన్నాయి. వారి జీనోమ్ ఇలాంటి 44 ప్రాచీన ప్రాంతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. విచిత్రం ఏంటంటే ఈ డెనిసోవన్ డిఎన్ఏ వల్లే జపనీయుల్లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ముప్పు పెరుగుతోందని తేలింది. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? ఇన్నాళ్ళు ప్రపంచంలోని మెడికల్ డేటా అంతా యూరోపియన్ల డిఎన్ఏ ఆధారంగానే ఉండేది. కానీ జపనీస్ శాస్త్రవేత్తలు సృష్టించిన ఈ జీవెల్ అనేటువంటి సరికొత్త జన్యు లైబ్రరీ వల్ల జపనీయులకు మాత్రమే వచ్చే గుండె జబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, అలాగే ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి రోగాలకు వారి జన్యువులకు తగినట్లుగా ప్రత్యేకమైన చికిత్సలను అందించవచ్చు. చూసారుగా, ఒకేలా కనిపించే జపాన్ ప్రజల వెనుక ఎంతటి సుదీర్ఘమైన వైవిధ్యమైన అంతర్జాతీయ వలసల చరిత్ర దాగి ఉందో. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.